శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. నిన్న మనం శ్రీ 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 శివంతీర్థుల మహారాజు వారు రాసిన పుస్తకంలోని హృదయమంతం అనే పుస్తకంలోని మనం దాని గురించి కొంత వివరించి చెప్పుకున్నాము. ఈరోజు దాని తర్వాత శివంతీర్థ మహారాజు వారు ఆ పుస్తకంలో ఏం రాశారు అనేది మనం కొంచెం చర్చ దాన్ని ముందుకు పోదామండి. అంతకుముందు మహారాజు వారు చెప్పినట్టుగా జగత్తు పట్ల ఆసక్తి కారణంగానే ఇంద్రియాలు మనసు బహిర్ముఖమై ఉంటాయి అని చెప్పారు ఆయన. జీవుడు కూడా జగత్తుకు సంబంధించిన జ్ఞానమే నిజమని చెప్పేసి అని మిథ్యా జ్ఞానం ఏదైతే ఉందో, బయట మనం ఏర్పరచుకున్నటువంటి జ్ఞానం అంతా ఏది మన పైన ఇంద్రియాలు చూసేది ఏంటంటే ఇన్ డెప్త్ చూడలేమండి. పైన కనపడే దాన్ని చూసి మనసుకు చేరేస్తుంటాయి, మనసు ఏమో దాన్ని స్పందిస్తూ ఉంటుంది అనమాట. లోపల ఉన్నటువంటి చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా స్పందిస్తుంటుంది అనమాట. కాబట్టి ఇంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానం అనేది యథార్థమైన జ్ఞానం కాదండి. దాన్ని అంటే మనం అనుకునేది ఏది నిజం కాదు. ఇప్పుడు మనం ఒక లిమిట్స్ పెట్టుకున్నాం, ఇది 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 ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మనకు అనుభవాలతోటి జగత్తులో జరిగే సంఘటనలన్నింటినీ మనం నిర్ణయిస్తూ ఉంటాం అనమాట. దాని గురించి సంబంధించిన జ్ఞానాన్ని లోపలికి పంపిస్తూ ఉంటాం. అది యథార్థమైన జ్ఞానం కాదండి. ఇప్పుడు మామూలుగా మనం బాహ్యంగా కనబడేటువంటి వస్తువులన్నీ కూడా వస్తువుల్లో ఉన్న అంతర్లీనంగా ఉన్న చైతన్యం ఏదండి? భగవత్ చైతన్యం ఉంది అన్నిట్లో. సపోజ్ మనం ఒక వస్త్రం తీసుకున్నామండి, బట్ట, మనం మనం అందరూ వేసుకునేటువంటి బట్టలు అండి. అవి దేనితో తయారైనవి? ప్రతితో తయారైనవి. ప్రతి నూలు ప్రతి అనమాట. ఆ ప్రతితో తయారైనటువంటి వాటిని అందులో ఇంకా సూక్ష్మంగా వెళితే అందులో ఏముంటాయండి? ఆ నూలులో ప్రతిలో అణువులతో తయారై ఉంటాయి అనమాట. అణువుల్లో ఏముంటుంది? అణువుల్లో ఏముంటుంది? శక్తి ఉంటుంది అనమాట. కాబట్టి వీటన్నిటికీ అంతర్గతంగా ఏ వస్తువు తీసుకున్నా కూడా అణువులతో తయారైన శక్తితోటి తయారైనవి. శక్తి నుంచి నీకు అవి కనపడే దృశ్యమాన జగత్తుగా మారిన శక్తి, ఆ కాంతి కండెన్స్ అయ్యి ఈ రకంగా బాహ్య జగత్తులో నామరూపాలతో కూడినటువంటి ప్రపంచంగా ఏర్పడింది అనమాట. అన్నిటికీ మూలం ఏంటి? భగవంతుడి యొక్క శక్తి అనమాట. అన్నిట్లో అంతర్యామిగా ఉంది ఏంటి? భగవంతుడి యొక్క శక్తి. కానీ అది మనం చూడం. మనం చూసేదేంటి? అది వేరు, ఇది వేరు, ఇది కుర్చీ, బల్ల, ఇది తర్వాత మళ్ళీ ఈ రకరకాల వైవిధ్యం అనమాట. ప్రపంచంలో రకరకాల వైవిధ్యాలని మనసు చూపిస్తుంటుంది. అందులో అంతర్లీనంగా ఇప్పుడు ఉన్నటువంటి అది అన్నిటిని కలిపేటట్టుగా అన్నిటికీ మూలమైనటువంటి ఆత్మశక్తిని గురించినటువంటి అది జ్ఞానం ఎవరికి ఉండదు అనమాట. అన్నిటికీ మూలమైనటువంటి భగవంతుడి యొక్క శక్తి అని చెప్పేసి అనేటువంటి జ్ఞానం అనేది ఆ జీవుల్లో ఉండదు. ఎందుకని? అది వాళ్ళు బయటకు చూస్తూనే ఉంటారు. అది తప్పితే అంతర్ముఖత్వం పోయినప్పుడు తెలుస్తుంది ఇవన్నీ ఎవరితో ఏ రకంగా ఏర్పడ్డాయని చెప్పేసి అనమాట. మరి అటువంటి విజయ జ్ఞానంకి సంబంధించినటువంటి జ్ఞానమే మనం నిజం అనుకునేటువంటి జీవుడు నిజం అనుకుంటుంటాడు అనమాట. మీరు గమనించండి, ఇప్పుడు మామూలుగా మనం అనుకునేది, ఇప్పుడు ప్రపంచం ఉంది. ప్రపంచంలో మనకు కొలతలు, ఈ నామరూపాంతుడి గురించి జగత్తులో ఇది ఇంత బరువు ఉంటుంది, దూరము, ఇవన్నీ మొత్తం ఉన్నాయి కదా. బరువు సంబంధించినటువంటి కొలతలు ఉన్నాయండి. రకరకాలుగా కిలోలని, గ్రాములని అన్నీ ఏర్పరచుకుంటామండి. మరి ఆ శూన్యంలో ఇంత పెద్ద భూమి అనేది శూన్యంలో ఎట్లా వేలాడుతుంటుందండి? ఏ ఆధారంతో వేలాడుతుంది? శూన్యంలోకి వెళ్తే భూమికి అసలు వెయిట్లెస్. మరి మనం ఇక్కడ భూమి మీద మనం అన్ని రకరకాల కొలతలు, సూచికలు అన్ని ఏర్పరచుకున్నాం. అది అక్కడ శూన్యస్థితికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది? అక్కడ ఇంత పెద్ద భూమి కూడా అక్కడ గాలిలో బెండి ముక్కలాగా తేలుతుంటుంది. ఎవరు మరి అది మనం అనుకున్నది యథార్థమా? అంటే మనం అంత సూక్ష్మ స్థాయికి వెళ్ళినప్పుడు మనకి యథార్థం అనేది ఇదన్నీ ఎవరు నడుపుతున్నారు? వీటి సంచాలనం ఎవరు చేస్తున్నారు? క్రమ పద్ధతిలో గ్రహగతులను ఎవరు నడుపుతున్నారు? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటుంది, 24 గంటలు తిరుగుతుంటుంది. అందరూ అది తప్పదు. అది
సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది, ఋతువులు ఏర్పడుతున్నాయి. మరి ఇది సంచాలనం చేసేదంతా భగవంతుడు అని చెప్పేసినటువంటి జ్ఞానం మామూలుగా దాని గురించి ఎవరు ఆలోచించరు. మనం ఆలోచించేంతసేపటికి మనం ఏర్పరచుకున్నటువంటి ఆ, పరిమితి జ్ఞానంతో ప్రపంచాన్ని చూస్తాం తప్పితే ఆ, ఈ భగవంతుడు ఉండి ఇవన్నీ చేస్తారనేటువంటి జ్ఞానం ఎవరికి ఉండదు అనమాట. కాబట్టి ఈ మనకి ఇది బంధన కారణం అవుతుంది. ఇటువంటి జ్ఞానం ఏమైందంటే ఇంకా ఇందులోనే మరి ఈ ప్రపంచం శాస్త్రం అనుకుంటాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మార్పులు ఏమి ఉండవు అని చెప్పేసి భ్రమపడుతుంటాడు కాబట్టి శాశ్వతంగా ఉండాలని అనుకుంటాడు కాబట్టి ఈ ప్రపంచంలోనే ఇంకా డబ్బులు సంపాదించాలని దాని జీవితం మొత్తం ఆ, డబ్బుల్ని వాటిని ఆశిస్తుంది కీర్తి కోసం, కొంతమంది కీర్తి కోసం, కొంతమంది డబ్బుల కోసం, కొంతమంది సంసారం కోసం ఆ రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు అనమాట. కాబట్టి మాయకు లోబడి జగత్తు యథార్థం అని చెప్పేసినటువంటి ఆ మిథ్యా జ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఈ మామూలుగా యథార్థ జ్ఞానం దానికి దూరం అవుతారన్నమాట. కాబట్టి ఈ మిథ్యా జ్ఞానం తొలగిపోవాలంటే ఫస్ట్ ఏది ఆగాలండి? ఈ ప్రపంచంలో మనం ఏర్పడిన జ్ఞానాన్ని ఫస్ట్ అది వైరాగ్యం అంటారు దాన్ని. ఆ వైరాగ్య స్థితికి ఏర్పడి అంతర్ముఖత్వం రావాలన్నమాట. ఈ జ్ఞానం కాదు, యథార్థ జ్ఞానం తెలుసుకోవాలంటే అంత లోపల సూక్ష్మంగా మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఆ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళటానికి అడ్డుపడేది ఏంటంటే అన్నిటికీ అడ్డుపడేది ఏంటంటే ఆసక్తి, అంటే కోరిక అనమాట. నీ కోరికలు అనేవి ఏవైతే ఉన్నాయో అది కావాలి ఇది కావాలంటే కోరిక ఏదైతే ఉందో అది ప్రతి మనిషికి ఆసక్తి కారణంగానే ఈ బంధనాలు అనేది ఏర్పడతాం అన్నమాట. డబ్బులు కావాలన్న ఒకళ్ళు, ఉద్యోగం కావాలన్న ఒకటి, పిల్లల సంసారం ఇలా అవి ఇవి సంపాదించాలన్న ఒకళ్ళు, సంసారం కోసం, పిల్లల కోసం, అట్లా ఈ ఆసక్తి కారణంగానే మనిషి మాయలో పడతాడు అనమాట. యథార్థం తెలుసుకోలేడు, జగత్తు వైపే పోతుంది. జగత్తుకు సంబంధించిన జ్ఞానమే మనసులో ఉంటుంది తప్పితే ఈ ఆ, ఆధ్యాత్మిక అంటే పరమార్థానికి సంబంధించిన జ్ఞానం చాలా తక్కువ మందిలో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది అది అంతకుముందు గురు మహారాజ్ చెప్పారు. విష్ణుతీర్థ మహారాజు గారు చెబుతున్నప్పుడు ఇవన్నీ విన్నారు. ఎవరు ఉన్నారండి? ఆయన శిష్యులు అయినటువంటి శ్రీ 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 శివంతీర్థ మహారాజు వారు విన్నారనమాట. తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ ఏం చేస్తారంటే ఈయన మళ్ళీ ఇద్దరు బయటకు వస్తారండి. ఇద్దరు మళ్ళీ వేషాలకి బయలుదేరుతారు. ఎవరు? ఈయన బాల్య స్నేహితుడు, ఈయన కలిసి వేషాలకి ప్రాతకాలం మరుసటి రోజు బయలుదేరుతాడు అనమాట. బయలుదేరి నడుస్తున్నప్పుడు ఆయన స్నేహితుడు అంటాడు అనమాట, నాకు కనుక ఆసక్తి అనేది కలిస్తే, అంటే అటాచ్మెంట్ అనేది అంటే మామూలుగా వాళ్ళు అనుకునేటట్టుగా ఆసక్తి అనేది గట్టి కనపడదు కదా, అది కలిస్తే దాన్ని ఒక ప్రశ్న తప్పకుండా ఒక ప్రశ్న వేస్తుందండి ఆసక్తిని. జీవులను ఎందుకు భ్రమలో పెట్టావు అని చెప్పేసి దాన్ని అడగాలని ఉందండి మహారాజు అని చెప్పేసి అంటాడు అనమాట ఆయన స్నేహితుడు అనమాట. అంటే జీవులు భ్రమలోని నీకు ఆసక్తి కారణంగా, అటాచ్మెంట్ కారణంగా భ్రమలో ఉన్నారు కాబట్టి నువ్వు ఎందుకు ఆసక్తితోటి నువ్వు పనిచేసి జీవుల మీద పనిచేసి ఎందుకని వాళ్ళని భ్రమంలో ఉంచుదామని చెప్పి అడగాలని ఉంది అని చెప్పేసి అని అంటారు. అంటే అప్పుడు మహారాజు అంటారు అనమాట, ఇదే అసలు సమస్య. అసలు సమస్య ఎక్కడ ఉందండి? ఇక్కడే ఉంది అసలు సమస్య. ఆసక్తిని మన కంటికి కనిపిస్తున్న ఎవరికి ఆసక్తి అనేది కంటికి కనిపించేది కాదు. అది అదృష్టంగా పనిచేస్తుంది జీవుడి మీద, పనిచేసి అది దాడి చేస్తుంది అనమాట. అది ఏ దాడితో బంధించి జీవుల్ని జగత్తులో బంధించి ఉంచుతుందో అది కూడా ఎవరికి కనపడదు. కాబట్టి ప్రతి ఒక్కరు బంధనాల్లో చిక్కుకొని ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆ బంధంలో ఏ బంధనాల్లో చిక్కుకున్నారు అనేది అది ఎవరు కనిపెట్టలేరు. అది వాడికి జీవుడికి తెలియదు మనం ఈ బంధించబడి ఉన్నాం అని చెప్పేసి అటువంటి ఆలోచన జీవుడికే రాదు అనమాట. కాబట్టి ఆసక్తి అనేది నేను యథార్థం తెలుసుకోకుండా అడ్డుపడుతుంది అనమాట. కాబట్టి మనం ఒకటి గమనించాలండి, ఈ జగత్తులో జరిగే స్థూల జగత్తులో సంభవించేటువంటి ప్రతి సంఘటనకు మూలం ఎక్కడ ఉంటుందండి? సూక్ష్మ జగత్తులోనే ఉంటుంది. సూక్ష్మ జగత్తులో ఉంటుంది అనమాట. సూక్ష్మ జగత్తులో జరిగేటువంటి విషయాలని మనం గమనించగలమా? మనం స్థూల జగత్తులో మనం సరిగ్గా చూడము, మనం పరిధ్యానంగా ఉంటుంటాం అనమాట. ఇంకా సూక్ష్మ జగత్తులో జరిగేటువంటి విషయాలు మనం మనం ఎలా తెలుసుకుంటాం?
సూక్ష్మ జగత్తులో జరిగే పరిణామాలు జీవుడు అసలు గ్రహించలేడు అనమాట. కార్యకారణ సంబంధం అంటారు. అది జీవుడికి తెలియదు అనమాట. అది తర్వాత కాబట్టి స్థూల జగత్తులో జరిగేటువంటి దీనికి కార్యకారణ సంబంధాలు తెలియక ఒకళ్ళకు ఒకళ్ళు ఇంకా వాద ప్రతివాదాలు చేసుకుంటూ ఉంటారు అనమాట. జగత్తులో జరిగే వాద ప్రతివాదాల కారణం ఏంటంటే మన సూక్ష్మంగా ఉన్నటువంటి కార్యకారణ సంబంధం తెలియకపోవటమే. అన్నీ ఒక ఒక భగవంతుడి యొక్క ప్లాన్ ప్రకారం, భగవంతుడి యొక్క ఆయన కోరిక ప్రకారం జగత్తు మొత్తం నడపబడుతుంది. భగవంతుడు ఏ రకంగా జీవుల యొక్క కర్మానుసారం నడుపుతుంటారు అనమాట. కాబట్టి కర్మానుసారం అనే కర్మలు గత జన్మ కర్మలు ఎవరికి జ్ఞాపకం ఉండవు కదా, అది భగవంతుడికి ఒక్కడే తెలుసు. కాబట్టి వీటన్నిటికీ ఇప్పుడు జరిగే సంఘటనలన్నిటికీ మూలం ఎక్కడ ఉంటుందంటే సూక్ష్మంలో ఉంటుంది ఇది. కాబట్టి అది దాన్ని మనం అంత చూసేటువంటి కెపాసిటీ జీవులకు ఉండదు. కాబట్టి ఇంక ప్రతిదానికి ఇది ఇట్లా ఉండాలి, అది ఇట్లా ఉండాలని చెప్పేసి వాద ప్రతివాదాలు, తర్వాత ఒకళ్ళనొకళ్ళు విభేదించుకోవటం అనేది ఉంటుందన్నమాట. ఈ ఆసక్తి అనేది అత్యంత సూక్ష్మమైనటువంటి క్రియ. ఆసక్తి అన్నాం కదా, ఆసక్తి కోరిక అనేది అది అత్యంత సూక్ష్మంగా ఉండేటువంటి ఒక మానసిక క్రియగా చెప్పచ్చు అనమాట. సాధకుడు యొక్క వివేకం మంచి స్థాయిలో ఉంటే, ఒక సాధకుడు మంచి బుద్ధి అంటే ఏకాగ్రత లెవెల్స్ ఉండి చక్కగా మనసును ఏకాగ్రపరిచి స్థాయిని మెరుగుపరుచుకుంటే ఈ ఆసక్తిని అంత సూక్ష్మ స్థాయిలో పనిచేసేటువంటి ఆసక్తిని అతడు తెలుసుకోగలుగుతాడు, ముందరగానే తెలుసుకోగలుగుతాడు. ఇది మనం అటాచ్మెంట్ లేకుండా చేయాలి, అటాచ్మెంట్ దీనిలో ఆకర్షణ లేకుండా మనం నిష్కామంగా పని చేయాలి అని చెప్పేసి ఒక అనుభవం అనేది సాధకుడు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ధర్మబద్ధంగా మనిషి బ్రతుకుతున్నప్పుడు మాత్రమే మీకు ఈ ఆసక్తిని అని గమనించి, ఆసక్తి లేకుండా, అటాచ్మెంట్ లేకుండా, ఏ రకమైన పబ్లిసిటీ లేకుండా ధర్మబద్ధంగా మనిషి జీవించగలుగుతాడు అనమాట. ఇట్లాగే ఆసక్తి ఎంత సూక్ష్మమో ఈశ్వర శక్తి కూడా సూక్ష్మాతి సూక్ష్మం అండి. ఈశ్వర శక్తి కూడా దాన్ని కూడా అది మాయాతీతం, కూడా మాయకి అతీతంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ప్రకృతి మన మాయ ప్రభావంతో జీవుడు ప్రకృతిలో మమేకమైపోయి కనిపించేటువంటి స్థూల జగత్తే యథార్థం అని చెప్పేసి అనుకుంటున్నారు. దేని కారణంగా? మాయ కారణంగా అనమాట, ప్రకృతి యొక్క మాయ కారణంగా అనమాట. కాబట్టి ఇక్కడ ఈ ఈశ్వర శక్తి అనేది మాయకు అతీతం. మాయ ప్రభావం ఈశ్వర శక్తి మీద పనిచేయదు. తర్వాత ఈ ఆసక్తి అనేది మాయలో భాగం అండి. మనం ఆసక్తి, కోరిక అనేవి దేని భాగం? ప్రకృతి ఏర్పరిచినటువంటి మాయలో భాగం. కాబట్టి ఈ మాయలో ఉన్న ఆసక్తి కారణంగా కోరిక కోరుతున్నాం, భగవంతుడు ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోవాలని చెప్పేసి దేనితోటి కోరుకుతున్నాం అండి? మనసుతోటి కోరుకుంటున్నాం. కాబట్టి ఈ మనసుతోటి కోరుకునేటువంటి కోరిక అది మాయకి అతీతంగా ఉన్నటువంటి ఈశ్వర శక్తిని మరి దాన్ని ఎట్లా చేరుకోగలుగుతుందండి? ప్రభావితం ఎట్లా చేస్తుంది? మాయ అనేది ఈశ్వర శక్తికి దిగువ స్థాయి. అది దిగువ స్థాయిలో ఆసక్తి అనేది, కోరిక అనేది మాయ అంతర్గతం అనమాట. కాబట్టి ఈ కోరిక మనం కోరేటువంటి చిన్న కోరికలు ఈశ్వరుని దాకా మరి వెళ్ళలేవు. అవి ఈశ్వరుని తెలుసుకోలేవు అనమాట, యథార్థ జ్ఞానం పొందలేవు. కాబట్టి యథార్థ జ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? జగత్తు సంబంధించిన కోరికలు, మనసుతో ఏర్పడుతున్న జగత్తులో జగత్తు మనసుకి లింక్ అయింది కదా. ఫస్ట్ మనసులో ఏర్పడుతున్నటువంటి ఈ కోరికలు, ఈ జ్ఞానాన్ని ఇక్కడ వదిలేయాలి. అంటే అదే వైరాగ్యం అంటారు అన్నమాట. దీనికి అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఈశ్వరుని తెలుసుకోగలుగుతాం. అంతేగాని మనం చేసేటువంటి ఈ మాయకి అంతర్గతమైనటువంటి మన కోరికలు కోరుకొని మన ప్రత్యక్షం చేసుకోవాలి, ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోవాలి, మనం ఈ సాధన చేద్దాం, ఆ సాధన చేద్దాం అని చెప్పేసి అని మనసుతో చేసేటువంటి మరి ఏ సాధన అయినా సరే నేను బయట పెడుతున్నాను. ఎందుకని అది ఈ కోరిక అనేది మనసుతోటి కోరికలన్నీ మాయకు సంబంధించినవే, మాయ అంతర్గతమే. రామకృష్ణ పరమహంసుల వారు ఒక చిన్న ఉదాహరణ చెబుతారండి. ఒకడు మామూలుగా ఒక సాధకుడు సాధన మొదలు పెడతాడు. ఏం సాధన? కథామృతంలో గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో కథామృతం అని ఉంటుంది అనమాట. అందులో కథ చెప్తారనమాట. ఒకడు మామూలుగా సాధన చేసి ఒక సిద్ధస్థితిని పొందాలనుకుంటాడు. ఇది
చింతామణిని పొందాలనుకుంటాడు అనమాట. సాధన చేసి ఆ చింతామణి అంటే అన్ని కోరికలు తీరుస్తుందన్నమాట. ఏది కోరితే అది తీరుస్తుందన్నమాట. ఆ చింతామణిని పొందాలని చెప్పేసి సాధన మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఇంకా సాధనలో కూర్చొని మంత్రం ఏదో ఉంటుంది కదా, మంత్ర జపం చేయగానే ఆ చింతామణి పొందేటువంటి మంత్రం గురువు దగ్గర ఉపదేశం తీసుకొని చేస్తుంటాడు అనమాట. చేయంగానే అది మొదలు పెట్టంగానే వెంబడే చేతిలో చింతామణి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమైతే అతను సంతోషించాలి కదా, చింతామణి ప్రత్యక్ష ఆ మణిని చూసి సంతోషించాలి కదా. వాడికి అనుమానం వస్తుంది. ఏంటి, సాధనలో కూర్చున్న తర్వాత చాలా నిరంతరం సాధన చేయాల్సి ఉంటుంది. మనసు ఏర్పరిచిన మాయాజాలం అనమాట. నిరంతర సాధన చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఆ సాధన ఎప్పుడో సంవత్సరాలు చేస్తే యోగ విఘ్నాలు వస్తుంటాయి. తర్వాత మన కోసం ఇంద్రుడు తపస్సును జరగొట్టడానికి వాళ్ళు వీళ్ళు పంపిస్తుంటాడు. రంభావరసులు పంపిస్తుంటారు. వాటిని కూడా తట్టుకొని నిలబడాలి. అన్నీ చేసి సాధన తర్వాత చేసినప్పుడు మాత్రమే మనకి ఆ మనం కోరిన కోరిక తపస్సు ఫలిస్తుంది. తపస్సు అంటే అదే కదా, అందరు చూస్తుంటారు పొట్టలు పెట్టేసి ఉంటాయి మనిషి చుట్టూ వస్తా, అప్పుడు కానీ దేవుడి ప్రత్యక్షం కాడు అని ఆ భావన మనసులో ఉంటుంది వాడికి. ఉండి ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది అనమాట. తపస్సు అంటే అంత ఉగ్రంగా చేయాలని. అకస్మాత్తుగా 2 సార్లు అనగానే చింతామణి ప్రత్యక్షమైంది అని చెప్పేసి అని వాడికి ఇది కాదు, చింతామణి కాదు అని చెప్పేసి దాన్ని విసిరి అవతల పారేస్తాడు. మళ్ళీ సాధనలో కూర్చుంటాడు. మళ్ళీ మొదట జపం చేస్తూ సాధన చేస్తూ ఉంటాడు అనమాట. ఇట్లా చేస్తూ ఉంటే ఇట్లా సంవత్సరాలు గడిచిపోతుంటాయండి. ఆ చింతామణి మరి ఆ మంత్ర సిద్ధి అనేది వాడికి మొట్టమొదటే కలిగింది. మంత్ర సిద్ధి పూర్వజన్మ కర్మ కారణంగానో మరి ఇది మొట్టమొదటిలోనే చింతామణి అనేది వాడికి లభించింది. కానీ వాడి మనసు ఏంటి, ఇంకా మనకి ఇది కాదు, తపస్సు చేస్తే కాదు రాదు, అది ఎంతో దుర్లభమైనటువంటి వస్తువు, అది అది అంత ఈజీగా రాదు అని చెప్పేసి మనసులో ఒక మాయ అంటారు, మాయాంతర్గతం అనమాట ఉందనమాట. అట్లా సంవత్సరాలు గడిచిపోయి ఆ వృద్ధుడైపోయి అతను ఇంకా చివరి స్టేజ్కి వస్తాడనమాట. వచ్చినప్పుడు వాళ్ళు ఆయన స్నేహితుడు చూస్తాడు ఇదంతా. ఆ పక్కన ఉన్న స్నేహితుడు చూసి నిరంతరం వీడు చింతామణి అని చెప్పేసి కలవరిస్తూ చింతామణి కోసం జీవితం మొత్తం త్యాగం చేశాడు, ఇంకా ఇవాళ రేపు పోయిట్టున్నాడు, కాబట్టి వాడు సంతోషంగా ఉండడం కోసం మనం ఏం చేద్దాం అని ఒక గాజుది ఒక గాజు ఉంటాయి కదా, గాజు రకరకాల రంగురంగుల గాజులు, అది ఒకటి తీసుకొచ్చి మణి లాంటిది, అది తీసుకొచ్చేసి రాయిని తీసుకొచ్చి వాడు ధ్యానం తీసుకుంటే చేతులు పెడతాడనమాట. పెట్టంగానే వాడి కళ్ళు తెరిచి చూసి, ఆహా, ఇన్నాళ్ళకి నా తపస్సు ఫలించింది, నా తపస్సులో నేను కొత్త కూర్చుండయ్యాను, భగవంతుడు నా యందు కరుణ చూపించాడు అని చెప్పేసి ఆ ఆనందం తోటి ప్రాణం వదులుతాడండి. చూడండి, ఈ మాయ ఎంత ప్రబలంగా ఉంటుందన్నమాట. మనం అనుకున్నట్టుగానే మనసులో ఒకటి డిజైన్ చేసుకుంటాం అనమాట. ఆ డిజైన్ అది యథార్థం కాకపోయినా కూడా అదే నిజం అని చెప్పి నమ్ముతుంటాం అన్నమాట. కాబట్టి ఇది ఇది ఎట్లా అంతర్ముఖ ప్రయాణం చేసినప్పుడు నీకు యథార్థ జ్ఞానం అవుతుందన్నమాట. మనసు అంతర్ముఖమైనప్పుడు ఫస్ట్ ఈ ఈ ఆసక్తులన్నిటిని వదిలేయాలి. ప్రపంచంకు సంబంధించిన మిథ్యా జ్ఞానం ఏదైతే ఉందో వాటి పట్ల నీకు వైరాగ్యం రావాలి. ఇది యథార్థం కాదని తెలుసుకున్నప్పుడు యథార్థం ఏంటి, నిజం ఏంటి అని తెలుసుకోవడానికి నువ్వు అంతర్ముఖ ప్రయాణం చేయాలి. అంతర్ముఖ ప్రయాణం చేయాలంటే, మనసును అంతర్ముఖపరచాలంటే దానికి ఒకటే మార్గం అండి. అది అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది, ఎవరి వల్ల అవుతుంది, ఏ శక్తి అయితే నిన్ను బయటికి తీసుకొచ్చిందో, ప్రపంచంలో నీ బంధాలను అట్టిపెట్టిందో, మాయలో అట్టిపెట్టిందో అదే శక్తి నీకు తోడ్పడాలన్నమాట. అదే శక్తి సహకరించి నిన్ను లోపలికి తీసుకెళ్ళాలి. అంతేగాని నీ సొంత ప్రయత్నాలతో నువ్వు లోపలికి, మనసుతో చేసే ప్రయత్నాలతో నువ్వు లోపలికి వెళ్ళలేవు అనమాట. కాబట్టి దాన్ని ఆ కుండల్ని, నేను చెప్పిన కుండల్ని సగం ఎనర్జీ స్టాటిక్ ఎనర్జీగా మూలాధారంలో ఉంటుందని చెప్పేసి, ఆ మూలాధారంలో ఉన్నటువంటి ఎనర్జీని ఏదైతే ఉందో దాన్ని సిద్ధ గురువు యొక్క కరుణతోటి, సిద్ధ గురువు దీక్షారూపంలో ఇక్కడ కుండల సిద్ధ మహాయోగంలో సిద్ధ గురువులు ఏం చేస్తారంటే, సిద్ధత్వం ఉన్న గురువులు 10 సార్లు నేను చెప్తాను దాని గురించి. సిద్ధత్వం ఉన్న గురువు వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. సిద్ధత్వం ఉన్న గురువు అంటే ఎట్లా ఉంటాడు, ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, లౌకిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నాడు, వైరాగ్య స్థితిలో ఉంటాడు, కంప్లీట్గా కుండలని యాక్టివేషన్ అంటే ఉన్నతమైన ప్రజ్ఞాస్థితిలో ఉంటాడు అనమాట. వాళ్ళు అన్ని దైవీ గుణాలే ఉంటాయి అందులో. ఈ ఈ ఆసక్తి కానీ, బాహ్య ప్రపంచం పట్ల ఆసక్తి కానీ, ఈ ఆశ్రమాలు నడపాలని చేయాలని ఇవన్నీ ఆసక్తి ఉండదు వాళ్ళలో. తర్వాత రకరకాల వాళ్ళని పోగేసి అందరికి చెప్పాలని చెప్పేసి, అందరికి చెప్పేసి అందరిని బాగు చేయాలని ఇటువంటివి ఉండవండి కోరిక. ఎందుకంటే అంతర్ముఖమైనప్పుడు బాహ్య ప్రపంచమే యథార్థం కానప్పుడు ఆ ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ కూడా యథార్థం కాదని అది తెలిసినప్పుడు ఇంకా దాని పట్ల ఆసక్తి ఉంటుందంటే, ఇప్పుడు ఒకసారి వివేకానంద స్వామి
ఆహ్, కాశ్మీర్‌లో భవాని దేవాలయం దగ్గర భవాని దేవాలయం దగ్గర ఆయన వెళ్తాడు ఒకసారి కాశ్మీర్‌ని సందర్శించినప్పుడు భవాని దేవాలయం దగ్గర చూస్తున్నప్పుడు ఆ దేవాలయం అంతా ఆహ్, అంటే శిథిలావస్థలో ఉంటదన్నమాట. అంటే ఈ మహమ్మదీయుల దండయాత్రలతోటి దేవాలయం అంతా వాళ్ళు దేవాలయాలు ఎక్కడ కలపంటే కాశ్మీర్‌లో ఎక్కువ వీళ్ళు కదా! ముస్లిమ్స్ కదా! వాళ్ళేంటంటే ఈ హిందూ దేవాలయం అంతా ఇది దానికి ఆధారం లేక ఇది ఆహ్, దాడి వల్ల నాశనం అయిపోయి ఉంటదన్నమాట అది. ముస్లిమ్స్ యొక్క దాడి వల్ల అన్నమాట. అమ్మ బయట నుంచి దండయాత్రలు చేసే ముస్లిమ్స్ ఏం చేశారంటే దేవాలయాల మీద ఫస్ట్ వాళ్ళు కూల్చేసేవాళ్ళన్నమాట. ఎందుకంటే విగ్రహారాధన వాళ్ళ మతంలో లేదన్నమాట. కాబట్టి అది చేసినప్పుడు అంత అందమైన దేవాలయం ఎంత బాగుంది. ఆయన దేవాలయం చూసి నేను గనుక ఆ టైంలో ఉన్నట్టయితే నా ప్రాణాలను వదిలేసి దాన్ని ప్రాణాలను ఎదురొడ్డి రక్షించి ఉండేవాడిని. ఆ టైంలో అంత అందమైన దేవాలయాన్ని పాడు చేశారని చెప్పేసి ఆ మనసులో అనుకుంటాడనమాట. అందుకని ధ్యాన స్థితిలోకి వెళ్ళంగానే అమ్మవారు కనపడి అయినా ఇదంతా నీ ప్రేమతోటే జరుగుతుందా? ప్రతిదీ నీ ప్రేమతోటే జరుగుతుందని చెప్పేసి నీకొక అనుకుంటున్నావా నువ్వు? ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన వెనకాల ఉంది నా శక్తి. నేనే ఉంది. నేనే వాళ్ళని రమ్మన్నాను. నేను నా ప్రమేయం లేకుండా ఏ సంఘటన జరగదు. ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనకి మూలం చైతన్య శక్తియే. కాబట్టి ఈ కార్యకారణ సంబంధం ఉంటుంది. వీటికన్నిటికి కార్యకారణ సంబంధం అది నీకు తెలియదు. నీకు మనం బాహ్యంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో చూస్తావు తప్పితే ఈ సంఘటన వెనకాల ఏ ఏది కారణం ఏంటనేది మనకున్నటువంటి ఎందుకంటే మన ప్రజ్ఞాస్థితుల నుంచి బయటకుంటాయి కదండి. మన జ్ఞానం అంతా బాహ్య ప్రపంచంలోనే ఉంటుంది. జరిగే సంఘటనలు అనుగుణంగానే ఉంటుందన్నమాట. మన జడ్జిమెంట్స్ అన్నీ బాహ్య ఇంద్రియజనిత జ్ఞానంతోటే ఉంటాయండి. ఇంద్రియాతీత జ్ఞానానికి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది అది. అంటే అప్పుడు అర్థమైంది వివేకానంద స్వామికి. అర్రే నేను ఎంత పొరపాటు పడ్డాను. నేనే భ్రమలో పడ్డాను కదా! అమ్మవారే అన్నీ చేస్తుందని చెప్పేసి అది 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 మర్చిపోయాను. నేను రియాక్ట్ అయ్యానని చెప్పేసి అప్పటి నుంచి ఆయన అంతర్ముఖత్వం అనేది అది ధ్యాన స్థితులన్నీ పెంచుకొని తర్వాత ఆయన చిన్న వయసులోనే దేహం చాలిస్తారండి వివేకానంద స్వామి. ఎందుకంటే ఈ బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ మిథ్య అయినప్పుడు ఆ మిథ్యా ప్రపంచంలో మనం దానికి పట్ల అటాచ్మెంట్ పెంచుకొని ఇంకా మనకి అమ్మవారే అంటే భగవత్ శక్తి నడుపుతుందని చెప్పి తెలిసినప్పుడు నువ్వు నీ యొక్క మరి వివేకానంద స్వామి బయటికెళ్ళి విదేశాలకు వెళ్ళి చెప్పారు కదా అంటే అప్పటికి ఆయనకి ఆ స్థితి ఆయన ద్వారా పని జరగాల్సిందిగా ఉంది కాబట్టి ఆ పని జరిగేదాకా నీకు ఆ స్థితి తెలియబడలా. భగవంతుడే సమస్తం చేస్తున్నటువంటి రామకృష్ణ పరమహంస కూడా ఆయన తన శక్తిని ప్రదానం చేస్తూ నువ్వు ప్రపంచంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ పనులన్నీ అయిన తర్వాత నీకు యథార్థం అనేది యోగ స్థితి అనేది నీకు వస్తుంది. నిర్వికల్ప సమాధి స్థితికి అనుభవం అనేది నీకు కలుగుతుందని చెప్పి చెప్తారనమాట. కాబట్టి ఏంటంటే ఈ మిథ్యా జ్ఞానం నుంచి మనం బయటకు రావడానికి మనం ఏం చేయాలంటే యథార్థ జ్ఞానం వైపు ఆ కుండలిని యాక్టివేషన్ అనే ప్రక్రియ జరగాలన్నమాట. ఏ శక్తి అయితే నిన్ను బయటికి తీసుకొచ్చిందో అదే శక్తి అనుగ్రహంతో నువ్వు లోపలికి ప్రయాణం చేయగలిగావు తప్పితే నీ సొంత ప్రయత్నాలతో నువ్వు చేయలేవు అని చెప్పేసి ఆమ్, ఆ గురుగారు చెప్తారనమాట. కాబట్టి ఆ సూక్ష్మతత్వం ఏదైతే ఉందో కుండలిని మహాశక్తి ఏదైతే ఉందో అదే నీ బంధనాన్ని తొలగిస్తుంది. కాబట్టి అన్ని సాధనల యొక్క సారం ఏంటంటే అన్ని ఏ సాధన చేసినా కూడా అది కుండలిని శక్తి మేల్కొనడానికే చేస్తారు. కాబట్టి ఆ శక్తికి మీరు శరణ వేడాలన్నమాట. ఆ శక్తి ఎక్కడైతే ఉందో ఆ శక్తిని లోపల అంతర్గత చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తికి మీరు శరణ వేడినప్పుడు ఆ శక్తి యొక్క కృపతోటి మీరు లోపల పోయే మార్గం ప్రశస్తమవుతుందన్నమాట. లోపల పోయే మార్గం ఏంటంటే ద్వారం తెరవబడుతుంది. లోపలికి వెళ్ళడానికి అనమాట. లోపలికి వెళ్ళడానికి అడ్డంగా ఉండేది ఏంటంటే అమ్మవారే. నువ్వు అమ్మవారు నిన్ను బయట నీకు కర్మలు ఉన్నంత కాలం బయటకే ఉంటుంది నీ మనసు. అమ్మవారు ఎప్పుడైతే కరుణించిందో అప్పుడు నీకు అంతర్గత అంటే కుండలిని చైతన్యం ద్వారా నీ మనసు అంతర్ముఖం కావటం మొదలుపెడుతుందన్నమాట. అప్పుడు అమ్మవారు యొక్క చైతన్యం కుండలిని చైతన్యం యాక్టివేషన్‌లోకి వచ్చిన తర్వాత నీ సొంత ప్రయత్నాలు ఉండకూడదండి ఇంకా. సరెండర్ కావాలన్నమాట. శరణాగతి కావాలి. సొంత ప్రయత్నాలంటే మళ్ళీ బాహ్యంకి వెళ్తాం అన్నమాట. మనసు పరిధిలోకి వెళ్ళిపోతాం. హృదయ పరిధిలోకి వెళ్ళాలి. హృదయంలోకి అంతరంలోకి వెళ్ళాలి. లోపలికి ఆహ్, వెళ్తూ ఉండాలన్నమాట. రామకృష్ణ పరమహంస వాళ్ళు చెప్తుంటారనమాట. హృదయం లోతుల్లోకి వెళ్ళండి. లోపల ఆహ్, ఆ మహాసాగరం అడుగున మణుగులు రత్నాలు చాలా ఉన్నాయి అందులో. వాటిని వెతకండి. బయటున్నటువంటి గవ్వలు, బాహ్య ప్రపంచంలో కనపడేటువంటి గవ్వలు వీటితోటి తృప్తి పడకండి. లోపల మ మ మ మనసు హృదయం అనే సాగరంలో లోపలికి లోతులకెళ్తున్న కొద్దీ
నీకు అందులో ఉన్నటువంటి సమస్త సంపదలు వైభవాలు నీకు అర్థమైతే అని చెప్పి అంటారు అనమాట రామకృష్ణ పరమహంసుల వారు అనమాట. తర్వాత ఈ సంభాషణ జరిగిన తర్వాత నేను వారి స్నేహితుడు శివం తీర్థుల వారి, అది మామూలుగా విష్ణు తీర్థుల వారి స్నేహితుడు, ఆయన నేను అందరం మౌనంగా నడుస్తూ ఉన్నాం అనమాట. నేను చెప్పినటువంటి మహారాజు వారు చెప్పిన విషయాలు మౌనంగా విని నేను ఒక అలవాటు చేసుకున్నాను. ఆయన చెప్పినవన్నీ ఏంటంటే, ఆయన చెప్పిన అది మాట్లాడిన తర్వాత మాటల యొక్క సారాన్ని బాగా, దాని గురించి బాగా ఆలోచించి తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలనేటువంటి ఒక అలవాటుని ఏర్పరచుకున్నానండి. ఎందుకంటే అది చెప్పింది చెప్పింది చెవుని నా చెవుని వదలటం కాకుండా దాన్ని మనసుకు పట్టించుకొని ఏం చెప్పాడు, ఇందులో దీని సారం ఏంటని చెప్పేసి అని దాన్ని మౌనంగా విని ఉండి అలా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను అనమాట. అది అలవాటు చేసుకున్నాను అనమాట. చేసుకుంటే ఈ ఈ రకంగా నేను నేను ఆ రకంగా చెప్పింది గురు మహారాజ్ చెప్పినటువంటి పరిస్థితుల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను అంతరంలో ఆసక్తి అనేటువంటి స్థితిని నేను దాటిపోలా. ఇంకా ఆసక్తిలో ఉండిపోయింది మనకి. ఆ వివేకము యొక్క సామర్థ్యం కూడా తక్కువగా ఉంది. అంటే ఏదో తెలియాలంటే ఏంటంటే వివేకం అనేది ఉండాలి. మనసుకి ఏకాగ్రత ఉండాలి. మనసుకి యథార్థ స్థితిని తెలుసుకునేటట్టు వివేకం ఉండాలన్నమాట. కానీ నా అంతరంలో ఇంకా ఆసక్తి అనేది చాలా బాగా ఉందని చెప్పి అర్థమైంది. ఆ సామర్థ్యం, వివేకం యొక్క సామర్థ్యం కూడా డెవలప్ కాలేదని చెప్పేసి నాకు అర్థమైందనమాట. కాబట్టి నాకు కొంచెం నిరాశ ఏర్పడింది. కొంచెం నిరాశ పడ్డాను అనమాట. ఇంకా నేను ఆ స్థితిలో ఉన్నాను అని చెప్పేసి. తర్వాత ఇప్పటి వరకు నేను అంతర్ముఖ ప్రయాణం అనేది మొదలు పెట్టలేదు. లోపలికి వెళ్ళి యథార్థ స్థితికి చేరుకోవాలంటే ఆ శక్తి యొక్క అనుగ్రహంతో లోపలికి వెళ్ళాలి. అంటే ధ్యాన స్థితుల్లో చేస్తున్న కొద్దీ నీ వైరాగ్య స్థితులను డెవలప్ చేసుకొని నువ్వు నిరంతరం ధ్యానం చేసేటువంటి ప్రక్రియని నిరంతరం యోగ మార్గంలో ఉండేటువంటి సాధన చేయాలన్నమాట. యోగ మార్గం అంటే ధ్యానం ఒకటే యోగ మార్గం కాదండి. మనం చేసే నిత్యకర్మ ఏదైతే ఉందో అది త్రికరణ శుద్ధిగా చేయాలి. మనసు, వాక్కు, కర్మ. మనం చేసే ప్రతి పని కూడా లోపల ఏదైతే భావించామో అదే బయటకు రావాలండి. అదే మాట్లాడాలి. అదే 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 పని చేయాలన్నమాట. అది త్రికరణ శుద్ధి అంటారనమాట. అది అది యోగ మార్గంలో మనల్ని నిలబెడుతుందన్నమాట. అది చేయాలంటే ఆ త్రికరణ శుద్ధి రావాలంటే మనం చేసే ప్రతి పని శ్రద్ధగా చేయాలి, ప్రేమగా చేయాలి, అది తెలుసుకొని చేయాలన్నమాట. యోగం కర్మసు కౌశలం అంటాడు పతంజలి మహర్షి. యోగం అంటే కర్మల్ని మనం చేసేటువంటి బాహ్య జగత్తులో చేసే కర్మల్ని మంచి చక్కగా చేయటమే. మంచి అనుభవంతో, తర్వాత ప్రేమతోటి, తర్వాత తెలుసుకొని చేయటమే. ప్రతి పనిని తెలుసుకొని జాగ్రత్తగా చేసేటువంటి దాన్ని ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయటం అది యోగం అనమాట. కాబట్టి యోగ స్థితి అంటే ఆ స్థితికి నేను రాలేదని చెప్పి నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పటివరకు నేను నా సాధనని అంతర్గత ప్రయాణాన్ని మొదలుపెట్టానని చెప్పి అర్థమైంది. తర్వాత కొంచెం బాధ కలిగింది. అయినప్పటికీ కూడా మనం ప్రయత్నం చేయాలి కదా! అని తర్వాత ఈయన మహారాజు గారు అంటే విష్ణుతీర్థ మహారాజు వారు ఘజియాబాద్‌లో చేశారు. వకీల్‌గా ఉద్యోగం చేశాడండి. ఆ సమయంలో ఫిల్కువాకు చెందినటువంటి ఈ సజ్జనుడు అంటే ఈయన స్నేహితుడనమాట. ఈ స్నేహితుడు కూడా వకీల్‌గా పనిచేసేవాడనమాట. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళనమాట. తర్వాత కానీ ఈ మహారాజు వారికి ఆధ్యాత్మికంలో ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన ఈ సాధనలో ముందర ఈ మామూలుగా ఆశ్రమాలకు వచ్చి సాధన మొదలుపెట్టి సాధనలో సాధనలో ఎక్కువ టైము గడిపేవాడు అనమాట. గురువు గారు విష్ణుతీర్థ మహారాజు అనమాట. అది మామూలుగా దానికి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈయనకి ఇద్దరికి మధ్య స్నేహితుడి కింద విష్ణుతీర్థ మహారాజు మధ్య ఉన్నటువంటి సంబంధం అనమాట. తర్వాత రోజు మాదిరిగానే మళ్ళీ మరుసటి రోజు వారి స్నేహితుడు ప్రాతకాలం గది నుంచి బయటకు వచ్చాడండి. అప్పుడు ఈ విష్ణుధర మహారాజు వారు కూడా వేహేలకు బయలుదేరుతూ ఈ ఇద్దరి కోసం స్నేహితుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి ఆయన. ఆయన బయటకు వస్తూనే వాళ్ళ స్నేహితుడు బయటకు వస్తూనే, మీరు ఘజియాబాద్‌లో చేశారు కదా! వకీల్‌గా మనం ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? మీరు వకీల్‌గా చేశారు కదా! మీరు కూడా ఉద్యోగం చేశారు కదా!
అప్పుడు చేసినటువంటి సంఘటనలు మీకు జ్ఞాపకం ఉన్నాయా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. తర్వాత వాళ్ళిద్దరం మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది అనేది రేపు సత్సంగంలో చెప్పుకున్నామండి. మీకు ఒకందరికి యూట్యూబ్ యూట్యూబ్లో ఇప్పుడు మనం ఇవన్నీ వీడియోలు చేస్తున్నాం కదా, మీ అందరికీ విజ్ఞప్తి అండి. ఇందులో ఈ ఛానల్లో గురుస్మరణ నిధి ట్రస్ట్ అని చెప్పేసి ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో గురుదేవులు వారు రాసినటువంటి శివంతీర్థుల వారు శ్రీ 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 శివంతీర్థుల వారు రాసినటువంటి అంతర్వీధి అనే పుస్తకం దానికి సంబంధించినటువంటి ఆడియోలు నేను చెప్పాను అంతకుముందు 2 years బ్యాక్. కొన్ని ఆడియోలు చెప్పాను, కొన్ని మాత్రమే అందులో లభ్యమని. అంటే అది మామూలుగా వాట్సాప్లో చెప్తూ వచ్చానమాట. మన అందరికి పనికొస్తాయని చెప్పేసి అనమాట. ఆడియోని ప్లేలిస్ట్లో పెట్టాము, అది ఒకసారి చూడండి మీరు. తర్వాత విష్ణు తీర్థుల వారి గురువు గారు అయినటువంటి శ్రీ 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 యోగానంద మహారాజు వారి చేత రచించబడినటువంటి మహాయోగ విజ్ఞానం అనే పుస్తకం ఒకటి ఉందండి, హిందీలో ఉంది అది. దాన్ని తెలుగులోకి మా గురుదేవులైనటువంటి శ్రీ 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 సహజానంద తీర్థుల వారి అనుమతితోటి నేను సిద్ధ మహాయోగం అనేటువంటి క్యాప్షన్ తోటి ఒక పుస్తకాన్ని మనం అప్పట్లో రాసామండి. దాదాపు 12 ఏళ్ళు క్రితం అన్నమాట. రాసిన పుస్తకం ఈ బుక్ ఆడియోలు కూడా ఉన్నాయండి, అందులో ప్లే లిస్ట్లో ఉన్నాయి. ఒక 30 ఆడియోలు చేశారు, అంటే వేరే ఒక బుక్ కంపెనీ వాళ్ళు చేశారనమాట. వాటిని కూడా మీరు అక్కడ ఆన్ చేస్తే మీకు చక్కగా అందులో ముఖ్యమైన విషయాలు, సిద్ధ మహాయోగంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు 30 ఆడియోల్లో ఉంటాయండి. 30 ఆడియోల్లో చెప్పి ఉన్నారు. అవి కూడా వినండి, అవి సాధనకు చాలా ఉపకరిస్తాయని. తర్వాత ఈ దీనికి సంబంధించి ఈ పుస్తకం హృదయ మంథనం అనే పుస్తకం కూడా మీకు ఇంగ్లీష్లో దొరుకుతుంది. మీకు ఆన్లైన్లో చూస్తే ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. లేదంటే ఈ పుస్తకాల యొక్క ప్రతులు కావాలనుకుంటే, గురుగారు రాసిన పుస్తకాల యొక్క ప్రతులు మీకు కావాలనుకుంటే చిత్తూరు ఆశ్రమంలో సిద్ధ మహాయోగ ఆశ్రమం ఉందండి. వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నిల్వలు ఉంటాయి, స్టాక్స్ ఉంటాయి అనమాట. కాబట్టి వాళ్ళకి రాసినా కూడా మీకు పుస్తకాలు దొరుకుతాయి అనమాట. కాబట్టి చక్కగా అందరూ సాధనలో మంచి ఉన్నత స్థితికి గురు పరంపర యొక్క అనుగ్రహంతో అందరూ సాధనలో అంతర్ముఖ ప్రయాణం అనేది చేస్తూ ఆ మాయకి అతీతంగా మనం అంతర్ముఖ ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి ఆ శక్తిని, అనుగ్రహాన్ని గురుమండలి అందరి సాధకులు సంపద చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజుకి స్వస్తి. రేపు దీన్ని కంటిన్యూ చేద్దామండి.